అన్న నమస్తే అన్న. ఏంటి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మావిగన్ అనేది ప్రజల్లో కానీ ప్రపంచ స్థాయిలో కానీ బేపచ్చమైన మన్నన పొందింది. అసలు దాన్ని పెట్టడానికి ఎందుకు కూటమి ప్రభుత్వ నాయకులు ఎంత అవహేళన చేస్తూ ఉన్నారు మావిగన్ అనే పేరుని అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే క్రికెటర్స్ అని తీసుకొచ్చారో ప్లాన్ ఏ కింద అది ఎలాగ నచ్చలేదు, ప్లాన్ బి కింద మావిగన్ తీసుకొస్తున్నారు, అది ఎందుకు నచ్చట్లేదు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటన్నా దాని మీద ఒక యువకుడిగా దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు అసలు? గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు కూడా ఒకటే రాష్ట్రం ఒకే రాజధాని అని ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసుకొని అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థి మహిళలను, రైతులను, కార్మికులను, కర్షకులను, ఎస్సీలను, బీసీలను, మైనారిటీలను, కాపులను, కమ్మవారిని అన్ని కులాల వారిని వాడుకొని అధికారం చేకూర్చుకొని 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రం మొత్తం ప్రజలందరితో తిట్లు తిని ఈరోజు 11 సీట్లకు కైవసం అయ్యి ఇప్పుడు ఏదైతే మావిగన్ అని చెప్తున్నటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డికి మైండ్ స్థిమితం కోల్పోయాడని చెప్పి ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మావిగన్ అనే మచిలీపట్నం ప్రజలు కానివ్వండి, ఈ విజయవాడ ప్రజలు కానివ్వండి, అటు గుంటూరు ప్రజలు కానివ్వండి, ఒక్క సీటు కూడా 11లో ఒక్క సీటు కూడా మీకు దక్కలేదు, నువ్వు అసలు మావిగన్ అనే పేరు వాడటానికి కూడా అనర్హుడు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలందరూ కూడా ఈరోజు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలందరూ కూడా విద్యార్థి, యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు అన్ని కులాల వారు కూడా ఈరోజు ఒకటే రాష్ట్రం ఒకే రాజధాని, అది దేవతల రాజధాని, ప్రజల రాజధాని, ప్రజా రాజధాని, అది అమరావతి, అది నారా చంద్రబాబు నాయుడు గారితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి ఈరోజు అమరావతికి ఈరోజు పట్టం కట్టబోతా ఉన్నారు. పట్టం కట్టి ఈరోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అమరావతిని చట్టబద్ధత అయ్యటం రాష్ట్రంలో, ప్రపంచంలో ఈరోజు చాలా ఆనంద, హర్షాన్ని, ఆమోదాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో మావిగన్ అనే పేరు ప్రజలకు ఎలాగూ ఇదవ్వట్లేదు. అసలు అమరావతి అనే పేరుతో చంద్రబాబు ఒక ఏటీఎంలో వాడుకుంటున్నాడు, అక్షయ పాత్రగా యూజ్ చేసుకుంటున్నాడు చంద్రబాబు. అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మావిగన్ నచ్చట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అక్షయ పాత్రగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి అయితే మొన్న 24లో అక్షయ పాత్రలో 175 సీట్లు 175 వేస్తే 175 రావాలిగా, 11 ఎందుకు వచ్చినాయి? రాష్ట్ర ప్రజల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్షయ పాత్రలు యూజ్ చేసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రజల్లో 4 దిక్కుల 175 సీట్లలో కూడా అన్ని పార్టీలు కలిసి, కూటమి పార్టీ 3 పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలుచుకోవడం జరిగింది. ఈరోజు అక్షయ పాత్రలా వాడుకుందామని చెప్పి జనాల్ని బిస్కెట్ వేస్తే కుక్కల్లా వాడుకుందామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. ఇదే సొంత చెల్లైన షర్మిల కూడా ఈరోజు కుక్క అంటే కుక్కే బాధపడుతుందని చెప్పి మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా కుక్క అంటే మొన్న వాళ్ళ కార్యకర్త మెసేజ్ పెట్టారు, కుక్క బాధపడుతుంది, ఏడుస్తుంది, కుక్క అని జగన్మోహన్ రెడ్డిని అంటానికి కూడా హేళన వేస్తుందని చెప్పి వాళ్ళ సొంత చెల్లె ఈరోజు ట్వీట్ చేయడం, ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి ఇంత అనర్హుడు ఈ రాష్ట్రంలో ఉండటం కూడా అనవసరం చెప్తా ఉన్నాం. అంటే అన్న ఏంటి అసలు ఇటు సొంత కార్యకర్తలు కానీ సొంత నాయకులు కూడా మావిగన్ పేరు ఇంత ట్రోల్ చేస్తున్న టైంలో ఎందుకనక జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అంబటి రాంబాబు వీళ్ళంతా మావిగన్ పెడితే బాగుంటుంది, మావిగన్ పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి ఎందుకు ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఎందుకంటారు? ఆయన ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంత వాసిని అని చెప్పుకొని రాష్ట్రం ప్రజలందరిలో నేను ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ వారసుని అని చెప్పుకోవడం కోసం నేను ఉన్నాను, ఆయన ఉలికినైనా తెలియపరచుకోవడం కోసం నెలకోసారో 2 నెలలకోసారి ప్రెస్ మీట్ ముందు రావడం జరుగుతుంది. వచ్చి ప్రజల ముందు హేళన అవటం తప్ప ఆయన రాజకీయ పార్టీలోకి ప్రజలు సేవ చేయడానికి, అసలు ప్రజల్లోకి రావడానికి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండడానికి కూడా అనర్హుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ రోజున కూటమి నాయకులంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు, సైకో అని, లేదా విచిత్రమైన మాటలతో మాట్లాడుతున్న జోకర్ అని చెప్పి, అవన్నీ చంద్రబాబుకే సూటబుల్ అవుతాయని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఏంటన్నా విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కన్నా ఇంకెవరికి హేళన చేయాల్సినంత అవసరం లేదు. అదే మాటకు వస్తే ఈరోజు మాకు అంత కర్మ, అంత అవసరం,
అంత దిగజారు రాజకీయాలు మాకు అవసరంలా. ఈరోజు గతంలో 5 సంవత్సరాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆడవాళ్ళని కించపరిచాడు, ఆడవాళ్ళని, అమరావతి రైతులను కొట్టాడు, విద్యార్థులను కొట్టాడు, యువతను కొట్టాడు, నిరుద్యోగులను కొట్టాడు, రైతులను కొట్టాడు, రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల్ని అనేక రకాలుగా వ్యాపారస్తులను కొట్టాడు. అన్ని ఏదైతే కేంద్రం నుంచి ఏదైతే పెట్టుబడిదారులు వస్తున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, ఇక్కడ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టాడు, అన్ని రకాలుగా అందరిని ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అమ్మాయిలు హేళన చేసి, వాళ్ళ వ్యక్తిగత హేళన చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశాడు. అదే మా పద్ధతి అయితే సొంత భార్య జగన్మోహన్ రెడ్డి భార్య భారతీయ గారిని కూడా హేళన చేస్తే అదే సంస్కృతి ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీ మా పార్టీలో ఉన్న వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో తిరుగుతున్నటువంటి ఇప్పుడు రోజాని కానివ్వండి, అంబట్ని కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి సస్పెండ్ చేయమనండి. ఇప్పటికీ వాళ్ళ పార్టీ ఏంటంటే రౌడీలు, గోండాలు, నక్సలైట్లు, వీళ్ళంతా రోజా లాంటివి ఎదవలు, సన్నాసులు అందరూ కూడా వాళ్ళ పార్టీలో ఉన్నారు. అలాంటి వాళ్ళతో మా పార్టీలో ఉన్న ఒక కార్యకర్త కాలుగోటికి కూడా పనికిరానటువంటి మహిళలకు ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వ నాయకులు రక్షణ కల్పించలేకపోతున్నారు. మహిళలకి అసభ్యంగా వ్యాఖ్యలు కూడా కుటుంబ ప్రభుత్వ నాయకులు చేస్తున్నారని చెప్పి రోజా మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే రోజు మొన్న హైదరాబాద్లో ఏబిఎన్ ఛానల్ని దాడికి చేయడానికి వెళ్ళినప్పుడు ఇదే రోజా నారా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, వాళ్ళ సతీమణి గారిని కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి, వారి సతీమణిని గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని వారి సతీమణిని గారిని కానివ్వండి, అనేక రకంగా దుర్భాషలు ఆడినటువంటి వ్యక్తి రోజా. అదే అసెంబ్లీ సాక్షిగా నన్ను రేప్ చేస్తారా, నన్ను మర్డర్ చేస్తారా అంది. ఒక ఆడవాళ్ళు అయి ఉండి అసభ్యకరంగా అలాంటి పెద్దలు కూర్చున్నటువంటి సభలో, శాసనసభలో ఎన్నో లక్షలు ఖర్చు అయ్యేటటువంటి సభలో కూర్చొని అట్లాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడతారా? ఒక నియోజకవర్గంలో ప్రజలు నిన్ను ఎన్నో లక్షల మెజార్టీతో నిన్ను ఖర్చు పెట్టి నిన్ను ప్రజల సమస్యల కోసం నిన్ను గెలిపిస్తే నువ్వు నియోజకవర్గ ప్రజల గురించి సమస్యల గురించి నువ్వు మాట్లాడతావా? అసభ్యకరంగా బూతులు మాట్లాడతారా? వాళ్ళ వ్యక్తిత్వం అనేది ఇక్కడే కనిపిస్తూ ఉంది. అట్లాంటి వాళ్ళని ఒకసారి చూస్తారు, రెండోసారి చూడరు. అందుకే ఈరోజు ఏమైంది, ఓడిపోయింది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మావిగాని కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అమరావతి కానీ అసలు ఏది దేనికి ఉపయోగపడుతుంది? అసలు ఫ్యూచర్ ఆఫ్ ఏపీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండబోతా ఉంది. అమరావతి రాజధాని చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో చరిత్ర లిఖితంలో రాసుకోబడుతున్నటువంటి పేరు అమరావతి. రాష్ట్రం మరో 15 ఏళ్ళలో అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందబోతుందని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత, యువకులు, కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు అందరూ యావత్ 5 కోట్ల ప్రజలందరూ కూడా అన్ని కులాల వారు కూడా అమరావతిని ఆమోదించి హర్షాన్ని ఈరోజు చూపిస్తా ఉన్నారని తెలియజేస్తున్నారు. మావిగన్ చెప్పి కాలు గోటి కింద కూడా సరిపోదని చెప్పి తెలియజేస్తాను. మరి వైసీపీ నాయకులేమో అసలు మావిగన్ అనే పేరు ప్రపంచ స్థాయిలో మనం పొందారు, అది యూజ్ చేసుకున్నట్లు ఇంకా బాగుంటుందని చెప్పి అంటున్నారు కదా. మరి ఈరోజు న్యూస్ 25 వారికి తెలియజేస్తా ఉన్నా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళ బాబాయిని చంపిన హత్య కేసులో ముద్దాయి, లెక్కర్ స్కామ్లో ముద్దాయి, లడ్డూ కల్తీలో ముద్దాయి, అదేవిధంగా వారి సొంత తండ్రిని కూడా చంపిన దాంట్లో ముద్దాయిగా ఉన్నారు. వాటి గురించి ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పి న్యూస్ 25 తెలుగు వారికి కూడా తెలియజేస్తా ఉన్నా.